హాయ్ అండి, నమస్తే, శ్రీమాత్రే నమః. దిస్ ఈజ్ రాజేశ్వరి కృష్ణ 1910. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరూ నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి హ్యాపీగా, సంతోషంగా, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలనేది నా ఆశ. నేనైతే ఈ రోజు మామూలుగానే పూజ అది చేసేసుకున్నాను. ఈ రోజు కొద్దిగా పని మీద బయటకు వెళ్తున్నాను. అది ఏంటన్నది మీకు ఈ వీడియో రూపంలో వచ్చేస్తుంది, చూపిస్తాను. ఎందుకంటే 2 రోజుల నుంచి నాకైతే బాగా హెడ్ పెయిన్ వస్తుంది. అంతేకాదు సైట్ కూడా బాగా ఎక్కువ పెరిగిపోయిందని చెప్పేసి ఇంకా కళ్ళజోడు మార్చేద్దామని చెప్పేసి బయటకు వెళ్తున్నాము. ఈ రోజైతే మా వారైతే కొంచెం ఫ్రీగానే ఉన్నారు కదా అని చెప్పేసి రా తీసుకెళ్తాను హాస్పిటల్కి అన్నారు. అంతేకాదండి, మా పాప కూడా వచ్చిందని చెప్పాను కదా, ఇంకా పాప కూడా వచ్చి ఇంకా 1 year అయిపోతుంది మమ్మీ, నువ్వు టెస్ట్ చేయించుకో కళ్ళు మళ్ళీని అని చెప్పేసి ఇంకా చాలా ఇబ్బంది పెట్టేసింది. బాబు పాప అయితే ఇంకా అసలు ఊరుకోరండి. ఇంకా ఏదైనా సరే కొంచెం హెల్త్ బాగోతే కనుక ఇంకా చాలా ఇబ్బంది పెట్టేసి పంపించేస్తారు నన్ను. ఇంకా మా వారికి అయితే ఏదో నచ్చ చెప్పేస్తాను కానీ పిల్లలకైతే నచ్చ చెప్పడం అన్నది కుదరదు. ఎందుకంటే ఊరుకోరు అసలు. పిల్లలు కొంచెం ఇష్యూ జరిగినా వెళ్ళి మమ్మీ అలా నెగ్లెక్ట్ చేయకు, నీ విషయం అనేసరికి నువ్వు చాలా నెగ్లెక్ట్ చేసేస్తావు అని చెప్పేసి అంటారు. పాప అయితే కొన్ని స్పెట్స్ అద్దాలు మార్పించుకో మమ్మీ, ఫ్రేమ్ అయితే బాగుంది ఉంచేసుకో అని చెప్పేసి అంటుంది. నేనైతే ఓన్లీ ఫ్రేమ్ ఉంచేసుకుంటానండి, అద్దాలు ఒకటే మార్పించుకుంటాను. ఎందుకంటే 6 monthsకి మళ్ళీ వచ్చే ఇయర్కి అట్లా మారుస్తూనే ఉంటున్నాను. ఇంకా అస్మాను మారుస్తుంటే ఫ్రేమ్కి అయితే చాలా మనీ పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి పాపనైతే చక్కగా ఇంటి దగ్గర ఉంచేసావులేండి. మా పాప అయితే రానంది. ఎందుకంటే పాపకు మళ్ళీ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా చదవాలి కదా అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గరే ఉంది, మాతో రాలేదు. ఇదిగోండి శ్రీ కిరణ్ ప్రాథమిక కంటి ఆసుపత్రి. ఎప్పుడు మేము మ్యాక్సిమం ఈ హాస్పిటల్గా వస్తాము. ఈయనైతే కొంచెం అంటే అస్తమానం రావడం మీద ఇంకా ప్రతి ఒక్కరు ఫ్రెండ్ అయిపోతారు కదా, అట్లా వచ్చేసి డాక్టర్ గారు కూడా మంచి తెలుసున్న ఆయన కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. కొంచెం ఫస్ట్ అయితే రద్దీగానే అనిపించింది. తర్వాత వచ్చి ఇంకా ఈ అమ్మాయిలు కూడా తెలుసున్న అమ్మాయిల వల్ల రండి ఆంటీ గారు మీకు రాసేస్తానని చెప్పేసి పేరు అది రాసి చక్కగా ఫీజు అది కట్టించేసుకున్నారు. చక్కగా చూసిన తర్వాత ఆ పిల్లలు అంటున్నారనమాట, ఏంటంటే బాబు ఎంత సైట్ ఉంది మీకు, మీరు ఏం చేస్తారు అంటే, యాక్చువల్లీ మీరు 1 year కూడా అవ్వలేదంటే మీరు వచ్చి ఇందులో చూపిస్తుంది, ల్యాప్టాప్ చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు నవ్వుతున్నారనమాట. లేదమ్మా నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా అని చేత నాకు కళ్ళు అనేది కొంచెం ఎఫెక్టే అని చెప్పేసి అంటుంటే ఈయన పక్కన ఈయన ఉన్నారు. అంటే కళ్ళజోడు అద్దాలు మార్చడానికి ఈ పక్కకి వచ్చామన్నమాట. ఈయనైతే ఇంక అస్మాను మా అమ్మాయికి నాకు మార్చడం మీద మా వారికి మంచి ఫ్రెండ్ అండి, ఈయన బెస్ట్ ఫ్రెండ్, చాలా బాగా మాట్లాడతారు. అంతేకాకుండా ఏంటంటే బయట దాని మీద మనకి కొంచెం ఒక 200 అట్లా సేవ్ అవుతుంది. ఎందుకంటే కొంచెం మనీ తగ్గిస్తారు ఈయన వచ్చి. అంతేకాకుండా ఫ్రెండ్లీగా ఉంటారు. మధ్య మధ్యలో ఏదన్నా కళ్ళజోడికి ఏదన్నా అంటే కొంచెం విరిగిపోయిన ఏదో కొద్దిగా తేడా ఉంటే పాపం తీసుకెళ్తే చక్కగా చేసి చక్కగా మన ఇంట్లో మనుషులాగే చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఏదైనా సరే ఇంకా ఇతని దగ్గరికే వెళ్తాము. ఇట్లా వచ్చి మొత్తం షాప్ అంతా ఎందుకు చూపిస్తున్నారంటే, మా అమ్మాయి వచ్చి నెక్స్ట్ కూడా మా అమ్మాయి నేను వస్తాను మమ్మీ, మళ్ళీ నా కళ్ళజోడు కూడా మార్చుకోవాలి, వెళ్లే ముందు అంటే హాస్టల్కి వెళ్లే ముందు నేను కూడా వెళ్తానని చెప్పేసి పాప అంటుంది. అందుకని చెప్పి ఫ్రేమ్లు అవి నేను ఫొటోస్ తీసుకుంటున్నాను అనమాట, అమ్మాయి చూపిద్దామని చెప్పేసి. ఇట్లా వచ్చి ఆయన అన్నారు, ఒక 5 minutesలో రండి, నేను అన్ని మళ్ళీ రెడీ చేసి ఉంచుతాను అని చెప్పేసి అన్నారు. ఇలాగేంటంటే మేము అన్ని బయటకు వెళ్ళి అన్ని కొనుక్కుందామని చెప్పేసి కొనేసుకున్న మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన అన్నారు, అయిపోయిందండి మేడం గారు, ఒకసారి పెట్టుకు చూడండి, మీకు స్పెట్స్ అనేది ఈసారి చాలా బాగుంటుందని చెప్పేసి ఇచ్చారనమాట. ఇంకా దారిలో వస్తుంటే మా వారికి ఏదో కర్రీ ఒకటి బాగా ఇష్టంగా నచ్చినట్టుంది. ఈయన కూడా మంచి ఫ్రెండ్ మా వారికి వచ్చి ఆయన పిలిస్తే దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు, ఇది ఇవ్వయ్యా అని చెప్పేసి ఆయనకు నచ్చింది ఏదో తీసుకుంటున్నారు అనమాట. యాక్చువల్లీ నేనైతే వంట అది చేసేసాను, టిఫిన్ అది చేసేసి పాపకి అన్నీ చేసి బయలుదేరాము. ఇంకా ఇదేంటంటే బయటకు వచ్చారంటే ఇంకా వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. మా వారు మార్కెట్లోనే కదా ఎక్కువగా ఉండేది, వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చక్కగా స్నాక్స్ అది 4 ఆ టైంకి అట్లా బయటకు వచ్చి తింటారనమాట. ఆయన వచ్చి పాపకి ఎగ్ బజ్జీ తీసుకున్నారు. నేనైతే ఈరోజు ఎగ్ తిన్ను కదా అని చెప్పేసి వాళ్ళిద్దరూ పాపకి ఆయనకి చెరుకు 2 ఎగ్ బజ్జీ తీసుకున్నారనమాట. అట్లా వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పాప ఆయన తింటున్నారనమాట. నేనైతే ఇంకా మామూలుగా వేరే ఐటెం తీసుకున్నానులేండి, నీచ్ అనేది నేను ఈరోజు తిన్న కదా అని చెప్పేసి. ఆ పాప అయితే పాపం అట్లా చదువుతూనే ఉందండి. వచ్చింది కానీ అలా ఎదురుగా ఉంది, చక్కగా నా ఫోన్లో అని రమ్మన్నాను కానీ వచ్చిన దగ్గర నుంచి చదువుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మేము కొంచెం మళ్ళీ
మధ్యాహ్నం లంచ్ అనేది బయట చేస్తాము. ఏంటంటే ఈరోజు గుడికి వెళ్తున్నామండి. కరెక్ట్గా 1 o'clock అయ్యింది. గుడికి ఏంటి అని అనుకుంటున్నారా, ఈ రోజు వచ్చి హనుమాన్ జయంతి జరిగింది కదా, ఆ రోజు అయితే యాక్చువల్లీ భోజనాలు అవి పెట్టలేదు. కానీ దాని సందర్భంగా వచ్చి ఈరోజు మా ఊర్లో చక్కగా చాలా ప్రబలంగా భోజనం అనేది పెడతారు. ఊరి బంతి వేస్తారనమాట. ప్రతి ఒక్కరూ వచ్చి భోజనం అనేది చేస్తారండి. ఎందుకంటే దేవుడు భోజనాలు అనేసరికి ప్రతి ఒక్కళ్ళు వస్తారు కదా, చక్కగా అలా వస్తే మేము కూడా అందరితో పాటు మా వీధిలో అందరూ వెళ్తున్నాం అనమాట. పాప అయితే నాకు కుదరదులే మమ్మీ అంది, కానీ రామ్మ దేవుడు భోజనం కదా, ప్రసాదం కొద్దిగా తింది కానీ అని చెప్పి చక్కగా పాప అప్పుడే స్నానం చేసింది. నేనైతే రామ్మ అని చెప్పేసి అందరూ వెళ్తున్నారు రా అని మేము అందరూ చక్కగా వెళ్ళాం అనమాట. ఇట్లా వచ్చి పాప కూడా ఇక్కడ ఉండడం తక్కువ కదండి, అందుకని చెప్పేసి కొంచెం రిలీఫ్గా ఉంటుందని బయటికి తీసుకెళ్ళాను. అట్లా వచ్చి అలా నడుస్తూనే మీకు మా ఊరు అనేది చూపిస్తున్నాను అనమాట. బాగుంటుందండి, అటు సిటీ కాకుండా ఇటు పల్లెటూరు కాకుండా మధ్యలో ఉంటుంది. చాలా న్యాచురల్గానే అనిపిస్తుంది ఊరైతే. చక్కగా మనుషులైతే ఊరు మనుషులైతే చాలా మంచివాళ్ళు. ఇట్లా వచ్చి హనుమాన్ జయంతి కదా, ఆ రోజు వచ్చి అయితే చాలా అంటే చాలా బాగా ప్రబలంగా చేశారు పూజలు. మళ్ళీ ఈ రోజు ఏంటంటే మళ్ళీ గుడది చక్కగా అందరూ కూడా హనుమంతులకి చక్కగా వచ్చి పూజ అది చేసుకుంటున్నారు. పాప కూడా చక్కగా డబ్బులు అవి వేసి హుండీలో దండం పెట్టుకుంటుంది అనమాట. ఇట్లా వచ్చి మాకు ఏ పూజ అయినా సరే ఏదైనా సరే చాలా ఊర్లో బాగా చేస్తారండి. ముఖ్యంగా ఏంటంటే మా ఊరికి వచ్చేసి భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పనులన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చేసేసరికి మళ్ళీ రామాలయం దగ్గర కానీ ఇలా గ్రౌండ్లో కానీ చక్కగా భజనలు అవి చేస్తారు. భక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ అండి, పక్కన వచ్చి హై స్కూల్ ఉంటుంది. ఇట్లా హై స్కూల్ దగ్గర ఏ సందర్భంగా అయినా సరే ఇక్కడే మొత్తం అంతా ఊరంతా ఇక్కడే చక్కగా భోజనాలు అనేది చేస్తాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఉన్నా లేని అనే భేదం ఉండదు. దేవుడి దగ్గర అందరూ సమానమే కదండి. చక్కగా వచ్చి ప్రతి ఒక్కరూ మొహమాట పడకుండా చక్కగా తింటారు. ఇక్కడ ఏంటంటే మేము ఇంట్లోనే ఉంటాం కదా, ఎక్కువగా వచ్చేసి బయటకు రాగానే ఇంక ప్రతి ఒక్కరు మౌని ఫ్రెండ్స్ అందరూ కూడా ఆంటీ యూట్యూబ్ చేస్తున్నారు కదా, మీరు చాలా బాగా చేస్తున్నారండి, మేము అందరూ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి అందరూ నవ్విస్తున్నారు అనమాట. అలా వచ్చి మౌని ఫ్రెండ్స్, మౌని ఎలా చదువుతున్నావు, డాక్టర్ కోర్సు ఎలా ఉంది అని చెప్పేసి ఇంకొక అమ్మాయి కూడా ఉంది కదండి, ఆ అమ్మాయి కూడా డాక్టరే చదువుతుంది. ఇద్దరు కూడా అంటున్నారనమాట, అమ్మో తీసుకున్నాం కానీ డాక్టర్ కోర్సు చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇంక ఎనీ టైం చదువుతూనే ఉండాల్సి వస్తుంది అనేసి ఒకరికొకరు చెప్పుకుంటున్నారనమాట. నాతో అంటుంది అనమాట ఆ అమ్మాయి వచ్చి, మౌని ఫ్రెండ్ వచ్చి అంటుంది, చాలా కష్టం అంటే బాబు, మాకు ఇంకేం ఉండదు, కాలేజీ చదువు అని తప్ప మాకు ఇంకేం ఉండవు, ఈ డాక్టర్ అనేది చాలా కష్టం అంటే బాబు, ఇంక మాకు వేరే ఆలోచనలు కానీ వేరే సరదాలు కానీ ఏమి ఉండవు అని చెప్పేసి అన్నీ చెప్తుంది అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదేంటంటే నేను ఈ వీడియో ఏంటంటే 2 days వీడియోని మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే ముందు రోజు తర్వాత రోజు వీడియోని నేను ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను. తప్పకుండా స్కిప్ కాకుండా చూడండి. ఈ రోజు ఏంటంటే తర్వాత మా వారు వచ్చేసి చక్కగా చికెన్ అది తీసుకొచ్చారు. పాప ఉందంటే, పాపే కాదు బాబు ఉన్నా సరే ఇంక మా వారు అట్లా తెస్తూనే ఉంటారు. నీచే కాదు, స్నాక్సే కాదు, ఫ్రూట్సే కాదు, అట్లా ఏదైనా సరే పిల్లలు ఉన్నంతసేపు అట్లా తెస్తూనే ఉంటారు. పిల్లలనే కాదండి, నేనున్నా సరే మా వారు అయితే చక్కగా ఫుడ్ అనేది బాగా పెడతారు. అంటే మేము అడగకపోయినా ఆయన తెలుసుకుని మాకు తెచ్చి పెట్టడం అన్నది చాలా మాకు ఆయనలో బాగా నచ్చుతుంది అనమాట. కొన్ని అయితే చాలా వరకు ఆయన తినకపోయినా సరే పాపం మా కోసం అలా తెచ్చి పెట్టడం అన్నది మాకు ఆయన మీద మాకు ఇంకా అభిమానాన్ని ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇట్లా వచ్చేసి నేను చికెన్ అయితే చక్కగా ఉప్పు కారం పట్టించేసి మసాలా అది పట్టించేసాను. చక్కగా వండేద్దాము, తర్వాత రోజు కదా వండేద్దామని చెప్పేసి పాప అయితే చికెన్ బాగా ఇష్టంగా తింటుంది. మా అమ్మాయి వచ్చి మిగతా ఇంకా పెద్దగా తిందండి, పాప చికెన్ ఇష్టపడుతుంది అనమాట. మమ్మీ తొందరగా వండే నేను తినేస్తాను అని చెప్పేసి అంటుందన్నమాట. కంగారు తప్ప ఏమీ తిందండి. సర్లే పాపం తింటుంది కదా అని చెప్పేసి మళ్ళీ నేను చక్కగా మీకు ఆ రోజు టిఫిన్స్ అవి మీకు చూపించలేదు, ఓన్లీ చికెన్ వండడం అన్నది చూపిస్తున్నాను. ఇట్లా వచ్చి చక్కగా దగ్గరగా వండేస్తాను అనమాట. ఎలాగ చికెన్ తెచ్చారు కదా అని చెప్పేసి పాప ఉంది కదా అని నేనైతే పప్పు అది చక్కగా నానబెట్టేసి
సాయంత్రానికి మాత్రం మేము మా వారు వచ్చే టైంకి చక్కగా పప్పు అది నేనే రుబ్బురోళ్ళు అది చక్కగా రుబ్బుకున్నాను. ఇట్లా వచ్చి మా పాప అయితే అన్నదనమాట, మా మమ్మీ గారెలు వెయ్యి చికెన్ ఉంది కదా అని చెప్పేసి అంటే నేనే చక్కగా ఇలా రుబ్బుకుని, అంటే గ్రైండర్లో వేసిన దానికన్నా మనం రుబ్బుకుంటే బాగుంటుంది కదా. ఏంటి రాజీ కనిపించట్లేదు అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ నేనైతే కొంచెం సారీలో లేను, నైటీలో ఉన్నాను కదా అని చెప్పేసి నన్ను నేను చూపించుకోలేదు. అట్లా వచ్చి చక్కగా రుబ్బుకుని ఒక 2 వాయిల వరకు రుబ్బేసుకున్నానండి. రుబ్బుకున్న తర్వాత మా వారు వచ్చే టైంకి ఇంకా ఆయన వస్తున్నారు అనగా ఫోన్ చేశారు. చక్కగా అప్పుడు మొదలు పెట్టాను అనమాట. వేడివేడిగా గారెలు వచ్చి చక్కగా మినపప్పులో పప్పు వచ్చి రుబ్బిన తర్వాత చక్కగా నేనైతే కొంచెం ఇడ్లీ రవ్వ వేయడంతో చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట. పాప అంటుంది, చాలా బాగున్నాయి మమ్మీ, గారెలు అయితే కరకరలు ఆడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు టీవీ చూస్తూ తింటున్నారనమాట. మా ఇంట్లో ఏంటంటే వాళ్ళు తినేటప్పుడు కానీ ఎప్పుడు పడితే అప్పుడు వీడియో తీయడం అన్నది కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఫ్రీగా ఉంటారు కదండి. అంటే మా వారు వచ్చి బనీలతో అది ఉండడం, మా పాప వచ్చి నైట్ డ్రెస్లు అది ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం నేను తినేటప్పుడు తీయను. సో అయితే చక్కగా నేను వేస్తుంటే పాప వచ్చి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీకి ఇస్తుంది అనమాట. నేను వేస్తుంటే ప్లేట్లో తను సర్వ్ చేసి చక్కగా వాళ్ళ డాడీకి చికెన్ అది వేసి చక్కగా వడ్డిస్తూ మధ్యలో పెట్టుకుని అలా టీవీ చూస్తూ తండ్రి కూతురు ఇద్దరు తింటున్నారనమాట. నాకు వాళ్ళు తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మెయిన్ ఏంటంటే పాప తింటుందని హ్యాపీగా అనిపించింది, కానీ ఆ టైంలో బాబు లేడు, బాబు తింటలేదు అన్న బాధ కూడా అనిపించింది. అంతే కదండి, పిల్లలు తింటుంటే ప్రతి తల్లి మనసు సంతోషపడుతూ ఉంటుంది. నాకు ఎందుకో మా అబ్బాయి లేకపోవడంతో కొంచెం అన్ఫిట్గా అయ్యాను. మా వారు అంటున్నారనమాట, ఏం బాధపడకు నువ్వు, వాడు వచ్చినప్పుడు మళ్ళీ వండుదు కానీ ఆడు తింటున్నాడు, వాడేం తినకుండా ఏముండడు, ఏం బాధపడిపోకు అని చెప్పేసి ఏదో అలా సముదాయపరుస్తున్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మా ఇంటికి గెస్ట్ వచ్చారండి. అదే ఈ అబ్బాయి వచ్చి మా అబ్బాయి ఫ్రెండ్ అనమాట, కలిసి చదువుకున్నాడు ఈ బాబు వచ్చేసి. ఇంకా ఈ రోజు ఏంటంటే ఇంకా బాబు అన్నవరం వచ్చాడు. ఈ అబ్బాయి వచ్చిన తర్వాత పిన్ని ఇలా అన్నవరం వచ్చాను అంటే, రానన్న చెల్లి కూడా ఇంట్లోనే ఉంది, ఎలాగ సెలవులకు వచ్చేసింది కదా అని చెప్పేసి అంటే ఇద్దరు కలిసి అంటే ఈ బాబు వచ్చి ఏం చేశాడంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మా వారు వెళ్ళి బాబుని పిక్ చేసుకున్నారనమాట. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. తర్వాత ఏంటంటే అండి మా అమ్మాయి బాబు వచ్చేసి అన్న చెల్లి ఇద్దరు కలిసి చక్కగా అమ్మవారి గుడికి వెళ్తున్నారనమాట. అబ్బాయికి కొత్త కదా అని చెప్పేసి మా వారు అన్నారు, మౌనిని తీసుకుని వెళ్ళినానా, చెల్లి నువ్వు వెళ్ళండి, మళ్ళీ చెల్లి కూడా వెళ్ళిపోద్ది కదా, ఇద్దరు వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పేసి బండి ఇచ్చారనమాట. అయితే మా చక్కగా వెళ్ళి దర్శనం అది చేసుకున్నారంట. చాలా ఖాళీగానే ఉంది పిన్ని, బాగుందని చెప్పేసి అంటే అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి నేనేం చేశానంటే చక్కగా పుణుకులు ఉంటాయి కదండి, చిన్న చిన్న పుణుకులు వేసి చక్కగా వేరుశనగ చట్నీ చేసి ఉంచితే వాళ్ళు కరెక్ట్గా 11:30 అట్లా అయ్యింది. మళ్ళీ వచ్చేసరికి నేను చక్కగా వేసి పెడితే తిన్నారు. మా వారు ఏంటంటే ఇలాగ మళ్ళీ ముంజులు అవి పంపించారు, ఇవి తినేసిన తర్వాత మళ్ళీ ముంజులు తినండరా, నేను ఇలాగ వంట చేసేస్తాను అని చెప్పేసి వాళ్ళకి టిఫిన్ అది పెట్టి నేనైతే చూడండి మా అమ్మాయి వీడియో తీస్తున్నానని చెప్పి చాలు మమ్మీ అంటుంది. ఇట్లా వచ్చి ఆ బాబు వచ్చి పైకి వెళ్ళి రూములు అవి ఇల్లు అది చూస్తాను పిన్ని అని చెప్పేసి అవన్నీ చూస్తున్నాడు, పైకి వెళ్ళి చూస్తున్నాడు. ఈ రోజు ఏంటంటే లక్ష్మీవారం కదండి, మేము నీచు తినము, కానీ బాబు మట్టికి పాప మట్టికి మాత్రం నేను కొంచెం ఎగ్స్ వేసి వెజిటేరియన్ బిర్యానీ చేస్తానన్నమాట. మొత్తం అన్ని రకాలు కూడా చక్కగా బిర్యానీ అన్నీ బాగా చేశాను. ఇట్లా వచ్చి ఇదైతే కనుక మా అమ్మాయి ఇది చూస్ చేసింది, ఈ ఫ్రేమ్ వేయించుకో మమ్మీ అన్నది, కానీ నాకు ఫ్రేమ్ అని వద్దమ్మా, నేనైతే ఓన్లీ అద్దాలే మార్పించుకుంటాను, మళ్ళీ ఫ్రేమ్ మార్చడం అంటే మళ్ళీ చాలా మనీ అయిపోతుంది, ఇప్పటికే బొళ్ళు అయిపోతుందని చెప్పేసి